2014 మునుపు ఎరువుల కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు, ఆఖరికి పోలీస్ స్టేషన్ల విత్తనాలు వంచిన రోజులు. కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇవేం లేవు. మీరు ఒక ఆటో డ్రైవర్ కి చెప్తే పొలం కాడ వచ్చి 6 బస్తాలు కావాలంటే 6, 10 బస్తాలు కావాలంటే 10, అక్కడ ఆటో వాళ్ళు లేచిపోయేది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా రైతన్నకు ఈ దరిద్రం అంతా మళ్ళా వచ్చింది. మార్పు 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 అని ఉదరగొట్టి పాత పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే ఏం చెప్పిండు ఆ రోజు? మీ పాలమూరు బిడ్డని గెలిపించండి, మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే పాలుగారిపోతాయి పాలమూరు నిండా అని చెప్పి డైలాగులు కొట్టి ఈ రోజు అలవిగాని హామీలు, అడ్డగోలు హామీలు. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా, కేసీఆర్ అసలుదారులకే ఇస్తున్నాడు, నేను కౌలుదారులకు కూడా ఇస్తా, రైతు కూలీలకు నెలకు 1000 ఇస్తా, ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తా. ఇన్ని డైలాగులు కొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. 10,000 కాదు 15,000 ఇస్తానో కదా, ఏమైందని రైతన్నలు రైతు బిడ్డలు అడిగితే మీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. మీరు గట్టిగా ఏమైందయ్యా స్కూటీలు, ఏమైందయ్యా తులం బంగారం అని అడిగితే మీ లాగుల తొండలిడుస్తా అంటాడు. ఈ బూతు మాటలు తప్ప 2 ఏళ్ళ చేసింది ఏమున్నది?